సో నిన్న నైట్ జరిగిన మ్యాచ్ చాలా ఘోరమైన మ్యాచ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. మొన్న ఒక నైట్ మేరు, నిన్న కూడా ఒక నైట్ మేరే జింబాబ్వే వాళ్ళకి. ఈసారి సూపర్ 8లో వచ్చిన టీమ్స్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన టీం జింబాబ్వే. ఎందుకంటే అన్ని పెద్ద టీమ్సే. ఈసారి కొత్త టీమ్స్ వస్తే కూడా బాగుందని కోరుకున్నా. ఇప్పుడు అవే టీమ్స్, పాత టీమ్స్ ఏంది ఇప్పుడు అవే కదా ఉంటాయి. ఇటలీ, యుఎస్ఏ, ఇంకేముంది కెనడా, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, ఇంకేముంది కొత్త టీమ్స్. ఆఫ్ఘనిస్తాన్ బాధే, స్ట్రాంగ్ టీమ్ అది కానీ పోయింది అనుకోకుండా. ఇంకేం మిస్ అయినా అంతే. ఈ కొత్త టీమ్స్లో ఏమైనా వస్తే బాగుండు అనుకున్నా, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదీ రాలేదు. సో జింబాబ్వే ఉన్న టీమ్స్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన టీం అది. సో నిన్న జరిగిన మ్యాచ్కి వస్తే, నిన్న కూడా జరిగింది అసలు అరాచకం, ఊచకోత. ముంబైలో జరిగింది, వాంఖడే స్టేడియంలో జరిగిన ఊచకోత నిన్న రాత్రి. అబ్బా, మొన్న ఇండియా వాళ్ళకి పడింది, నిన్న జింబాబ్వే వాళ్ళకి పడింది. మామూలుగా పడలేదు అసలు. వెస్టిండీస్ ఈసారి చాలా బాగుంది టీము. లాస్ట్ టైం కూడా వాళ్ళు అసలు వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు. లాస్ట్ టైం అప్పుడు నేను 2 years బ్యాక్ ఒకసారి కూడా చూశాను. దాంట్లో కూడా క్వాలిఫై కావాలి వాళ్ళు, వరల్డ్ కప్ కూడా క్వాలిఫై కావాలి. అలాంటిది ఈసారి టీం చాలా బాగుంది. షై హోప్ కెప్టెన్సీ బాగా అనిపించింది. బౌలర్స్ బాగున్నారు, ఫీల్డింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది వెస్టిండీస్, చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ టైం ఒకసారి టోర్నమెంట్ నేపాల్ సిరీస్తో అనుకుంటా, ఒకసారి నేపాల్తో ఓడిపోయారు. నేపాల్ టీంతో కూడా ఓడిపోయారు వెస్టిండీస్. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అబ్బా. సో మ్యాచ్కి వస్తే నిన్న వాంఖడే స్టేడియం ముంబైలో జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వెస్టిండీస్ చేసింది. సో బ్యాటింగ్కి వస్తే ఫస్ట్ ఓపెనర్స్ మన బ్రాండన్ కింగ్, నెక్స్ట్ కెప్టెన్ షై హోప్, ఇద్దరు ఓపెనింగ్ చేశారు. త్వరగానే అవుట్ అయిపోయారు. 5-10 runs 14 runs ఎంత కొట్టారు అరౌండ్. త్వరగానే అవుట్ అయిపోయారు. తర్వాత వచ్చాడయా వన్ మ్యాన్ షో, నరుకుడు షిమ్రాన్ హెట్మేర్ అనుకుంటా పేరు, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. లెఫ్ట్ హ్యాండర్స్ అసలు వైల్డ్ అబ్బా, అసలు మామూలుగా కొట్టరు అసలు. సో అరౌండ్ 60+ కొట్టారు స్కోర్. నాకు గుర్తుంది 68 దగ్గర 65 దగ్గర చూసినట్టు నేను. 60+ కొట్టాడు. మామూలు బ్యాటింగ్ కాదు అసలు. చిన్న స్టేడియం, కొడితే వెళ్ళిపోతున్నాయి బాల్. అసలు చాలా బాగా ఆడాడు బ్యాటింగ్ మాత్రం. వన్ మ్యాన్ షో నిన్న. ఫీల్డింగ్ కూడా అలాగే, క్యాచ్లు పెట్టాడు, 2 క్యాచ్లు ఎగిరి కొడతా ఉన్నాడు. క్యాచ్లు ట్రై చేసి మరి పెట్టాడు 2 క్యాచ్లు. ఫీల్డింగ్, బ్యాటింగ్, వన్ మ్యాన్ షో నిన్న మొత్తం టోర్నమెంట్ నిన్న మొత్తం జరిగిన మ్యాచ్లో హెట్మేరే ఎక్కువ విజువల్స్. హెట్మేరే చూసుంటారు మీరు కూడా. సో బాగా. నెక్స్ట్ వస్తే రోమన్ పవల్ కూడా చాలా బాగా ఆడాడు, సపోర్ట్ చేస్తూ. 59 ఎంత కొట్టాడు, అరౌండ్ 50, హాఫ్ సెంచరీ పైన కొట్టాడు. నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా, మన పవల్, రూథర్ఫోర్డ్, షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ అనుకుంటా. షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ కూడా బాగా ఆడాడు. నెక్స్ట్ వీళ్ళు పెద్ద 20s, 30s ఆ రేంజ్లో వెళ్ళారు. తర్వాత జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ కూడా బాగా ఆడాడు, హిట్టింగ్ 20 runs అంతా కొట్టాడు. నెక్స్ట్ జేసన్ హోల్డర్ బాగా ఆడాడు. బౌలర్స్ ఇంకా అంతే పెద్దగా. అక్కడికే నీకు స్కోర్ ఎంత వచ్చింది సార్, 250+ స్కోర్. నేను 200 ఎక్స్పెక్ట్ చేశాను. ఇంద్ర ఎట్ట కొడుతున్నారు, చిన్న స్టేడియం వెళ్ళిపోతున్నారు. మనోడేమో తగ్గట్లేదు అసలు. హెట్మేర్ భయంకరంగా కొడుతున్నాడు, 60 దాటాడు. 200 కొడతాడేమో, 200 కంట్రోల్ చేస్తారు అనుకున్నా. 250+ పెట్టారు స్కోర్. షాక్ అయ్యా, 250+ స్కోరు.
6 వికెట్లు పడ్డాయి. 250 అంటే నాకు తెలిసి ఈ టోర్నమెంట్లో, వరల్డ్ కప్ టోర్నమెంట్లో 250 అంటే ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు కొట్టలేదు. 250 మామా, 250 200కి అయిపోతా ఉంది. 250 అర్థమైంది నాకు. మ్యాచ్ దుబ్బింది అసలు. బౌలింగ్ అసలు వరస్ట్ బౌలింగ్ అని అయితే. వాడు కొడుతున్నాడు అన్నప్పుడు కొంచెం అలా అనాలిసిస్ చేసుకొని ఏంది ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది ఒకసారి కెప్టెన్ బౌలర్ అనుకొని చేంజ్ చేయాలి లైన్. ఏం లే, వాడు వేయడం కొట్టడం, మళ్ళీ ఈగోతో పోయి మళ్ళీ వేయడం, ఫోర్స్తో మళ్ళీ కొట్టడం. సో బౌలింగ్కి వస్తే రిచర్డ్ ఎంగార్వా 2 వికెట్స్, బ్లెస్సింగ్ మొజర్వాని మన ఫేవరెట్ బౌలర్ 2 వికెట్స్, బ్రాడీ వ్యాన్స్, ఇయాన్ మైయర్స్ కూడా వికెట్స్ ఏం తీయలేదు. కెప్టెన్ గురించి మాట్లాడాలి. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఈరోజు. నిన్న 3 overs వేసాడు మనోడు, 50+ ఇచ్చాడు రన్స్. 52, 54 ఇచ్చాడు నాకు తెలిసి. 50+ ఇచ్చాడు, హాఫ్ సెంచరీ చేశాడు బౌలర్. కెప్టెన్, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా 50+ స్కోర్. అందరు ఎకానమీ. ఇప్పుడు ఎంగార్వా, ముజర్బానీ వీళ్ళు కూడా అందరు 40+ ఇచ్చారు రన్స్. 4 overs వేసి రన్స్ ఎక్కువ ఇచ్చేశారు. డిజాస్టర్ అసలు. ఫ్లాప్ అయింది షో నిన్న జింబాబ్వే తరపు నుంచి అయితే. క్రీమర్ కూడా ఒకటో రెండో తీసుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. అసలు గుర్తుంటే కదా అట్లా ఆడారు వీళ్ళు. షెడ్యూల్లోకి జనాల్లోకి బాల్ వెళ్తూనే ఉన్నాయి. ఏమి బ్యాటింగ్ అసలు. పేరు కూడా మర్చిపోతున్నా, టీం పేరు. అట్లా అయిపోయింది నాకు. దెబ్బకి వెస్టిండీస్ దెబ్బకి అట్లా అయిపోయింది బ్రెయిన్ పనిచేయట్లా. జింబాబ్వే బ్యాటింగ్కి వస్తే మరుమని కెప్టెన్ వికెట్ కీపర్ ఓపెనింగ్ బాగా ఆడతాడు అని ఆడలేదు, త్వరగా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బ్రాడీ వ్యాన్స్ డయాన్ మైయర్స్ వికెట్ తీయాలి, ఆల్రౌండర్, పర్లేదు బాగానే ఆడాడు. మనం కూడా అవుట్ అయిపోయాడు త్వరగానే. నెక్స్ట్ సికిందర్ రాజా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, 20 పైన కొట్టాడు, 20 runs ప్లస్ 27 ఎంత కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సికిందర్ రాజా బాగానే ఆడతాడు కానీ అదే ఇంక వన్స్ అంత దారుణం తర్వాత ఎవరికి అసలు ఆడబుద్ది ఇంట్రెస్ట్ పోయినట్టుంది. 27 ఎంత కొట్టి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బ్రాడీ వ్యాన్స్ 40+ కొట్టాడు, 43, 42 ఎంత కొట్టాడు. ఉన్న వాళ్ళలో మనోడు హైయెస్ట్ కొట్టింది, 40+ కొట్టాడు అంతే. వీళ్ళ తప్ప ఇంక అందరూ 4 డక్అవుట్ అయ్యారు. 0 నేరాలు ఘోరాల్లాగా అయిపోయింది పరిస్థితి. నేను 4 డక్అవుట్లు. సో అలా 147కి ఆల్అవుట్ అందరు. 18th over దగ్గర అనుకుంటా, 18 oversకే మొత్తం ఆల్అవుట్. 147 కొట్టారు అంతే నాకు తెలిసి. 147 కొట్టారు. 140, 146 ఎంతో నాకు గుర్తులేదు. నెక్స్ట్ బౌలింగ్కి వస్తే ఫస్ట్ ఎవరు మన హుసేన్ 3, తర్వాత మన మోతీ హైయెస్ట్ వికెట్స్ 4 వికెట్స్ తీసాడు. తర్వాత జేసన్ హోల్డర్ వేసాడు కానీ ఓకే చల్తా అంతే. అఖిల్ హుసేన్, మోతీ, మాథ్యూ ఫార్డ్ కూడా 2 వికెట్స్ అనుకుంటా తీసింది. వీళ్ళు మాత్రం కర్రాక్ అసలు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. మోతీ కూడా నేను లెఫ్ట్ ఆర్మే. స్పిన్నర్లు మాత్రం మా బుక్ అయిపోయారు. స్పిన్ వేసింది. ఒక ఆయనకి 4, ఒక ఆయనకి 3, 7 వికెట్ల స్పిన్నర్స్కే పడ్డాయి, 7 వికెట్స్. సో అలా అందరూ ఆల్అవుట్ 18 oversకి. అసలు హ్యూజ్ రన్ రేట్, హ్యూజ్ వచ్చింది గ్యాప్. వెస్టిండీస్కి 5+ ఉంది రన్ రేట్, 5+. నెట్ రన్ రేట్ చూస్తే 5+ ఉంది వెస్టిండీస్కి. టాప్ అయిపోయారు.
టేబుల్ టాప్. సో అది పరిస్థితి. నిన్న జరిగిన నేరాలు ఘోరాలు రాత్రి, నన్ను కూడా నైట్ మేరే మ్యాచ్. దెబ్బ మీద దెబ్బ, మొన్నో దెబ్బ నిన్నో దెబ్బ రాత్రి. వాళ్ళకి అర్థం కాల, వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. 250 అంది కొట్టేది, 250 మ్యాన్. సో అది పరిస్థితి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అటు తిరిగి ఇటు తిరిగి హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమిడియన్ నా మీద పడతారు ఏందన్నట్టు, మీరు కొట్టుకుని నా మీద పడతారు ఏందో సావనట్టు. ఇప్పుడు ఇండియన్ టీంకి ప్రాబ్లం అయింది. నెట్ రన్ రేట్ వెళ్ళిపోయింది, వెస్టిండీస్కి టాప్ వెళ్ళిపోయింది. మన వాళ్ళకి -3.8 ఎంతో సంథింగ్ ఉంది. వీళ్ళు కూర్చొని జింబాబ్వే కూడా పడిపోయింది. నెక్స్ట్ మన వాళ్ళకి జింబాబ్వేతో ఉంది, వెస్టిండీస్తో ఉంది, మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో కూడా ఉంది. సో ఇవన్నీ గెలవాలా, నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ రావాలా. నాకు తెలిసి క్వాలిఫై అవుతామా లేదా అన్నది కూడా డౌటే. మనం చూడాలా. అటు తిరిగి మనకు పడింది బ్యాండ్.